హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలి, అక్షయ పాత్రను ఎవరు పెట్టుకోవాలి, ఏ రోజున పెట్టుకోవాలి, అక్షయ పాత్రను పెట్టుకుంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, అలాగే ఈ అక్షయ పాత్రను పెట్టుకోవడానికి ఆచారం ఆనవాయితీ లాంటివి ఉండాలా, అలాగే ఈ అక్షయ పాత్రని మనం ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు అక్షయ తృతీయ రోజున ఈ అక్షయ పాత్రను పెట్టుకోవడం కుదరకపోతే ఏదైనా శుక్రవారం రోజు మీరు ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకోవచ్చండి. అలాగే అక్షయ పాత్రను పెట్టుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ లాంటివి ఉండాలా అంటే ఏమీ ఉండవలసిన అవసరం లేదండి. ఎవరైనా సరే ఈ అక్షయ పాత్రను అనేది పెట్టుకోవచ్చు. అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదండి. మనం అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ధనానికి, తిండికి, బట్టకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుందండి. అందుకని తప్పనిసరిగా అందరూ కూడా ఇంట్లో అక్షయ పాత్రను అయితే పెట్టుకోండి. అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ధనం, ధాన్యం అన్నీ కూడా వృద్ధి చెందుతాయండి. ఇంట్లో ధనధాన్యాల సమృద్ధి కోసం తప్పకుండా అక్షయ పాత్రను అయితే పెట్టుకోండి. అక్షయ పాత్రను పెట్టుకోవడానికి మనం ముందుగా కొన్ని కొత్త వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలండి. అది ఒకటి మట్టి కుండ అండి. కొత్తది మట్టి కుండను తెచ్చుకోవాలండి. అలాగే కొత్త కల్లుప్పు ప్యాకెట్ను కూడా తెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి వస్తువులన్నీ కూడా మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. అయితే మనం ఈ అక్షయ పాత్రను మట్టి కుండలోనే పెట్టాలా అని అంటే మట్టి కుండలోనే పెట్టుకుంటే మంచిదండి. లేదు అంటే మనం ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ చెంబును తీసుకుని పెట్టుకుంటే మనం ఈ అక్షయ పాత్రలో కల్లుప్పును అయితే వేసి పెట్టుకుంటామండి. కల్లుప్పును వేసి పెట్టుకున్నప్పుడు మట్టి కుండకి ఏమీ అవదండి. అదే మనం ఇత్తడి కానీ, వెండి కానీ చెంబుల్లో వేసి కల్లుప్పును వేసి పెట్టుకోవడం వల్ల అవి వెంటనే పాడైపోతాయండి. అందుకని అక్షయ పాత్ర కోసం మట్టి కుండనే ప్రిఫర్ చేస్తే మంచిదండి. అయితే మనం ఈ మట్టి కుండను కొత్తదే తీసుకోవాలా అంటే ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు మనం కొత్తదే తీసుకోవాలండి. తర్వాత నుండి ఈ కుండలోనే మనం అంటే ఈ వస్తువులన్నీ మార్చుకున్నప్పుడు ఈ కుండలోనే పెట్టుకుంటే సరిపోతుందండి. అయితే మనం ఈ కొత్త మట్టి కుండను తెచ్చుకునేటప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు మనతో పాటుగా ఒక చాక్ పీస్ అయితే తీసుకుని వెళ్ళాలండి. కుండకి ఇలా ఇంటూ మార్క్ అయితే వేసుకోవాలి. అప్పుడే ఈ కుండ మనకి శుభకార్యాలకి పనికొస్తుందని అర్థం అండి. ఒకవేళ మనం కూడా పట్టుకుని వెళ్ళకపోతే చాక్ పీస్ ని అక్కడ షాప్ లో ఉన్న వారినైనా ఇలా ఇంటూ మార్క్ అయితే వేసి ఇమ్మనండి. ఇంటూ మార్క్ వేసుకోకుండా తెచ్చుకోవడం వల్ల ఆ కుండ మనకి అశుభ కార్యాలకు పనికొస్తుందని అర్థం అండి. అందుకని మనం కుండని ఎప్పుడు తెచ్చుకున్న మట్టి పాత్రల్ని ఈ విధంగా ఇంటూ మార్క్ అయితే వేసి తెచ్చుకోండి. అలాగే కుండ ఒక్కటే తేకూడదండి. దీనికి జతగా మనం చిన్న ప్రమిదను కానీ, లేదు అంటే ఈ కుండకు సరిపడినంత మూతను కానీ తెచ్చుకోవాలండి. అయితే ఈ కుండని మీరు మీ పూజా మందిరంలో ఉన్న ప్లేస్ని బట్టి ఎంత సైజ్ అన్నా తెచ్చుకోవచ్చండి. మీకు నచ్చినంత సైజులో తెచ్చుకోండి. మరీ చిన్న కుండనైతే తెచ్చుకోవద్దండి. ఎందుకంటే ఈ కుండలో మనం బ్లౌజ్ పీస్ని అయితే పెడతాము. బ్లౌజ్ పీస్ పట్టే అంత కుండనైతే తెచ్చుకోండి. ఆ తర్వాత ఈ కుండను మనం శుభ్రంగా నీటితో అయితే కడుక్కోవాలండి. ఈ కుండకి మట్టి, దుమ్ము కూడా ఉంటాయి కాబట్టి మనం కుండని నీటితో శుభ్రం చేసుకోవాలండి. కుండను శుభ్రం చేసుకున్న తర్వాత ఈ కుండకి మనం పసుపు అయితే రాసుకోవాలండి. అందుకోసం ఒక బౌల్ తీసుకుని ఇందులోకి కొద్దిగా పసుపుని, అలాగే కొద్దిగా రోజ్ వాటర్ని, అలాగే కొద్దిగా జవాది పౌడర్ని వేసుకుని ఆ తర్వాత ఈ పసుపులోకి వాటర్ని వేసుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కుండకి ఈ పసుపును అయితే అప్లై చేసుకోవాలండి. మీ దగ్గర రోజ్ వాటరు, జవాది పౌడర్ లేకపోతే అప్పుడు మీరు పచ్చకర్పూరమైన వేసుకుని కలుపుకోండి. ఎందుకంటే అమ్మవారికి సువాసనాభరితమైన సువాసనలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా పసుపును అయితే కలుపుకుని కుండకైతే అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ పలుచుగానే కుండకి పసుపును అనేది అప్లై చేస్తున్నానండి. ఆ తర్వాత ఈ కుండని మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే అలంకరించుకోండి. ఎందుకంటే అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. అందుకని మీకు నచ్చిన విధంగా అయితే ఈ కుండని అందంగా అలంకరించుకోండి. ఈ విధంగా నేను పసుపును అప్లై చేసిన తర్వాత ఇప్పుడు శ్రీం అనే బీజాక్షరాన్ని కుంకుమతో అయితే రాసుకోవాలండి. అందుకోసం శ్రీం అనే బీజాక్షరాన్ని రాసే చోట గంధాన్ని అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఆ తర్వాత పసుపును కూడా థిక్గా అయితే రాసుకుంటానండి. ముందుగా పలుచుగా అయితే రాసాను. కుండంతా కూడా ఎక్కడ కూడా మనకి మచ్చలు, గ్యాప్ లేకుండా పసుపును అయితే రాసుకోవాలండి. ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా అయితే మీరు ఈ కుండని అలంకరించుకోవచ్చండి. ఇక్కడ నాకు వచ్చిన విధంగా, నాకు నచ్చిన విధంగా నేను కుండనైతే అలంకరించుకుంటున్నానండి. ఇలా ఈ అక్షయ పాత్ర ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలతో నిండుగా కలకల్లాడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షితులవుతారండి. అందుకని తప్పకుండా పసుపుతో ఈ విధంగా అయితే అలంకరించుకోండి. ఏ ఇంట్లో అయితే అక్షయ పాత్ర ఉంటుందో ఆ ఇంట్లో ఎటువంటి లోటు
లోటు లేకుండా ఉంటుందని అంటారండి. ఎందుకంటే ఆ ఇంట్లోకి కావలసినవన్నీ కూడా ఈ అక్షయ పాత్రే సమకూర్చుతుంది అని అంటారు. దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి. అదేమిటంటే పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట చాలా మంది బ్రాహ్మణులు అయితే వారి వెంటే వెళ్లారంటండి. సుమారు ఒక 10,000 మంది అయితే వెళ్లి ఉండవచ్చు. అయితే పాండవులు వీరందరినీ ఎలా పోషించాలో తెలియక పాండవులు తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే పాండవులలో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి సూర్యుని ప్రార్థించగా అప్పుడు కరుణించిన సూర్య భగవానుడు వారికి అక్షయ పాత్రను అయితే ఇచ్చారండి. ఈ పాత్ర మీరు మూతపెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా సరే దీని నుండి మీకు కావలసిన భోజనం అయితే లభిస్తుందని అన్నాడు. అందుకనే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ అక్షయ పాత్ర ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు కూడా ఉండదు. అయితే ఈ అక్షయ పాత్రకు ఒక నిబంధన అయితే ఉందండి. దీనిని ఎవరైనా సరే ఎప్పుడైనా ఎక్కడైనా కడిగి బోర్లిస్తే మాత్రం అది దాని శక్తిని కోల్పోతుంది. ఇంకా ఆ రోజు నుండి కూడా మనకు ఎలాంటి ఆహారం అనేది లభించదు. కాబట్టి దీనిని మీరు జాగ్రత్తగా ఈ విషయం గుర్తించుకుని ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకున్నాక దీనిని ఎప్పుడూ కూడా కడగకూడదండి. అయితే మనం ఇప్పుడు ఈ అక్షయ పాత్ర పైన శ్రీం అనే బీజాక్షరాన్ని రాసుకోవడం కోసం ఒక ప్లేట్ లోకి కుంకుమను తీసుకుని ఇందులోకి కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ ని రోజ్ వాటర్ ని వేసుకుని కుంకుమని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కుంకుమతో మనం శ్రీం అనే బీజాక్షరాన్ని అయితే రాసుకోవాలి. అమ్మవారికి సంబంధించిన శ్రీం అనే బీజాక్షరాన్ని రాసుకోవడం వల్ల ఈ కుండ చాలా శక్తివంతమైన అక్షయ పాత్ర అయితే అవుతుందండి. అయితే ఈ అక్షయ పాత్రను మనం ఎప్పుడూ కూడా తీయకూడదా అని అంటే లేదండి, ఈ అక్షయ పాత్రను మనం మార్చుకోవచ్చు. ఈ అక్షయ పాత్రను మనం 3 నెలలకు ఒకసారి దీంట్లో ఉన్న అన్ని వేస్తాం కదండి, అవన్నీ కూడా మనం తీసి మళ్ళీ కొత్తవి అయితే వేసుకోవచ్చండి. అయితే మనం వాటిని తీసేటప్పుడు వాటర్ తో కడగకూడదండి. ఏదైనా ఒక క్లాత్ తో తుడిచి మళ్ళీ కొత్త వస్తువులను వేసుకోవాలి తప్ప వాటర్ తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కడగకూడదు. అలాగే ఈ కుండను బోర్లించకూడదు. ఈ విషయం అయితే అందరూ గుర్తుంచుకోండి. ఇంకా ఈ అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజున ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి తరగని సంపద సొంతం అవుతుందని అంటారండి. అందుకని తప్పనిసరిగా అక్షయ తృతీయ రోజున ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిదండి. లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని అంటారండి. ఒకవేళ మీకు అక్షయ తృతీయ రోజున ఏర్పాటు చేసుకోవడం కుదరకపోతే ఏదైనా పౌర్ణమి రోజు కానీ లేదు అంటే ఏదైనా శుక్రవారం రోజు కానీ ఏర్పాటు చేసుకోండి. ఇలా అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకుని అమ్మవారికి అయితే పూజ అనేది చేసుకోవచ్చు. మనకున్న ఆర్థిక కష్టాలు అప్పులు బాధలు తగ్గాలంటే తప్పకుండా ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకుంటే మంచిదండి. మీ దగ్గర ఉన్న కుండ బాగుంటే ఆ కుండలోనే మీరు మళ్ళీ అన్ని వస్తువులు వేసుకుని పెట్టుకోండి. లేదు అంటే ఆ కుండ ప్లేస్ లో మరలా మీరు ఒక కొత్త కుండను తెచ్చుకుని మీరు అక్షయ తృతీయ రోజున మరలా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మేము ఇంతకు ముందే అక్షయ పాత్రను పెట్టుకున్నామండి, మేము మరలా ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి అని అంటే మీరు ఇంతకు ముందే పెట్టుకున్నట్లయితే ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా మార్చుకోండి. ఇంకా ఈ అక్షయ పాత్రను ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే పూజా మందిరంలో పెట్టుకోవాలండి. పూజా మందిరంలో పెట్టుకునే రోజు కూడా మనం నిత్య దీపారాధన చేసి కొంచెం ధూపం వేస్తే చాలా చాలా మంచిదండి. అయితే మనకు పూజా మందిరంలో పెట్టుకోవడానికి అంత ప్లేస్ లేదండి అని అనుకునే వాళ్ళు అయితే మేము ఈ అక్షయ పాత్రను పెట్టుకోవాలా వద్దా అని అంటే తప్పకుండా అయితే పెట్టుకోండి. పూజా మందిరంలో ప్లేస్ లేకపోతే ఈ కుండను బీరువాలో అయినా పెట్టుకోవచ్చండి. బీరువాలో ఒక మూలకు అయితే పెట్టుకోండి. మీరు మరలా శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేస్తారు కదా, ఆ పూజ సమయంలో దీనిని పూజలో పెట్టుకుని మరలా దీనిని యథాస్థానంలో పెట్టుకోవచ్చండి. లేదు అంటే మీకు వ్యాపార సంస్థలు ఏమైనా ఉంటే అక్కడైనా మీరు ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకోవచ్చండి. ఈ అక్షయ పాత్ర అనేది ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ధనధాన్యాలకు అష్టైశ్వర్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. చూడండి, నేనైతే ఈ కుండను అందంగా అయితే అలంకరించుకున్నానండి. అలాగే దీనిపైన శ్రీమని కూడా రాసుకున్నానండి. ఇప్పుడు ఈ కుండలో ఏమేమి వస్తువులు వేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి. ఇప్పుడు ఈ కుండలోకి ముందుగా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత మీ దగ్గర జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం ఉంటే వాటిని కూడా వేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి ఉప్పునైతే వేసుకోవాలండి. మనం కొత్తగా తెచ్చుకున్నాం కదా, ఆ ఉప్పును మాత్రమే వేసుకోవాలండి. మనం ఈ అక్షయ పాత్రను ఎప్పుడు మార్చుకున్నా సరే ప్రతిసారి కూడా కొత్తగా తెచ్చుకున్న ఉప్పును మాత్రమే వేసుకోవాలండి. అయితే ఈ ఉప్పును కుండలో నిండుగా వేసుకోకూడదండి. హాఫ్ కానీ లేదు అంటే 3/4 వచ్చేలా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉప్పు పైన కొద్దిగా పసుపు, కుంకుమలను వేసుకుని ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఇలాంటి ఎరుపు రంగు క్లాత్ ఉంటే తీసుకోండి. ఈ క్లాత్ ఎరుపు అయినా పసుపు రంగు అయినా తీసుకోండి. మీ దగ్గర
కొత్త బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, వాటినైనా మీరు తీసుకోవచ్చండి, పర్వాలేదు. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ లో ఒక చిన్న క్లాత్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే బ్లౌజ్ పీస్ మొత్తం ఈ కుండలో పట్టదు కదండి, అందుకని నేను ఈ చిన్న క్లాత్ పీస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ క్లాత్ ని మొత్తం ఫోల్డ్ చేసేసి ఎక్కువ మడతలు అయితే పెట్టుకోండి. ఒక మడత పెట్టుకుంటే ఈ ఉప్పు అనేది చెమ్మలాగా వచ్చేస్తుంది కదండి, అప్పుడు ఈ క్లాత్ మనకి పాడైపోతుంది. అందుకనే ఇలా ఒక 2-3 మడతలు వచ్చేటట్టు అయితే పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర పట్టు బ్లౌజ్ పీస్ ఉంటే దానిని పెట్టుకోండి, చాలా మంచిది. ఒకవేళ పట్టుది లేకపోతే అప్పుడు ఇలా కాటన్ దే తీసుకోండి. ఆ తర్వాత ఈ క్లాత్ పైన కొద్దిగా పసుపు కుంకుమలు అయితే వేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర బంగారం ఏదైనా చిన్న ముక్క ఉంటే వేసుకోండి, లేదు అంటే మీ దగ్గర ఒక చిన్న వెండి ముక్క కానీ కాయిన్ కానీ ఉంటే తీసుకోవచ్చండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఎందుకంటే ఇందులో ఏవి మనం తీసుకుంటే అవన్నీ కూడా మనకి ఎటువంటి లోటు లేకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వృద్ధి చెందుతాయి, అందుకని ఇందులో అన్ని కూడా వేసుకుంటారండి. ఇంకా మనకి ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే ₹1 కాయిన్ కూడా వేసుకోండి. ఇంకా తర్వాత అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ కూడా వేసుకోవాలండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షితురాలు అవ్వాలంటే అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ కూడా వేసుకోండి. ఇక్కడ నేను 2 గోమతి చక్రాలు, 2 గురువింద గింజలు, 2 తామర గింజలు, 2 చిట్టు గాజులు, ఇలా అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా వేసుకున్నానండి. మీరు 2 సంఖ్యలో వేసుకోవచ్చు, లేదు అంటే 3 అయినా వేసుకోవచ్చండి. అలాగే మనం ఇక్కడ కుండలో ఉప్పు వేసుకున్నాం కదండి, ఈ ఉప్పు అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి, అందుకని మనం ఉప్పును కూడా వేసుకున్నామండి. అలాగే ఈ క్లాత్ లో కొద్దిగా జవ్వాది పౌడర్ ని, అలాగే కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఇలా మెదుపుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని మనం ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. మనం జవ్వాది పౌడర్ ని, పచ్చకర్పూరాన్ని ఎందుకు వేసుకుంటామంటే ఇవి వేసుకుంటే మనకి మంచి సువాసన అయితే వస్తుందండి. ఈ కుండను మనం ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా అక్కడ మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. సువాసనాభరితమైన సువాసనలు ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు ఆకర్షింపబడతారండి. అలాగే మన ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటే అక్కడ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి, ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అందుకని వీటన్నిటిని కూడా తప్పకుండా అయితే వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేకపోతే మన దగ్గర కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం బిళ్ళల్ని మెదుపుకుని అయితే వేసుకోవచ్చండి. ఇలా మనం అన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని మనం కుండలో అయితే పెట్టుకోవాలండి. మళ్ళీ ఈ క్లాత్ పైన కొద్దిగా జవ్వాది పౌడర్ ని, పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఈ కుండలోకి డబ్బులను అయితే పెట్టుకోవాలండి. మీరు ఈ డబ్బులను ఎంతైనా కూడా పెట్టుకోవచ్చండి. మీకు వచ్చినటువంటి శాలరీలో కొద్దిగా డబ్బులను తీసుకుని మీరు ఈ కుండలో అయితే పెట్టుకోవచ్చండి. అలాగే మనం ఈ డబ్బులతో పాటుగా ₹1 కాయిన్ కూడా పెట్టుకోవాలండి. మనం ఈ అక్షయ పాత్రలో డబ్బులు పెట్టుకోవడం వల్ల ధనానికి ఎటువంటి లోటు అయితే ఉండదండి, అందుకని ఎప్పుడు కూడా దీంట్లో డబ్బులు అనేవి ఉంచాలండి. అయితే మనం ఇందులో పెట్టుకున్న డబ్బులు ఎప్పుడు తీయాలి అని అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ తీసి ఈ డబ్బుని మనం డబ్బులు దాచుకునే దాంట్లో అయితే పెట్టుకోవాలండి. అయితే ఈ అక్షయ పాత్రలో ఉన్న ఒక ₹1 కాయిన్ మాత్రం అస్సలు తీయకూడదండి. మనం తీసిన డబ్బులు దాచుకుని మనం మరలా మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు మళ్ళీ డబ్బులు ఇందులో అయితే పెట్టుకోవచ్చండి. అయితే మనం ఇలా పెట్టుకున్న డబ్బులు ఇలా పెట్టిన వెంటనే తీసేయకూడదండి. మనం పెట్టిన తర్వాత అది ఒక నిద్ర అయినా చేయాలండి, ఒక రాత్రి అయినా గడవాలి. గడిచిన తర్వాత మాత్రమే మనం పెట్టుకున్న డబ్బులు మనం తీసుకోవచ్చు. అయితే మనం పూజా మందిరంలో ఇలా నిత్యం ఉంచుకోలేమండి అనుకునేవారు మనం అక్షయ తృతీయ రోజున పెట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుని తర్వాత మీరు దీనిని ఉంచుకోవాలి అని అనుకుంటే ఉంచుకోవచ్చండి, లేదు అంటే దీనిని బుధవారం కానీ శనివారం కానీ తీసేయవచ్చు, కానీ ఉంచుకుంటేనే మంచిదండి. ఇలా అక్షయ పాత్ర పెట్టుకున్నప్పుడు ఈ అక్షయ పాత్రను నేరుగా అయితే కింద పెట్టకూడదండి, ఏదైనా ఒక ప్లేట్ లో అయితే పెట్టుకోవాలి. అది కూడా ప్లేట్ లో బియ్యం కానీ గోధుమలు కానీ ధాన్యం కానీ వేసుకుని అప్పుడు మాత్రమే పెట్టుకోవాలండి. అలాగే ఈ అక్షయ పాత్ర పైన మూత కూడా పెట్టుకోవాలండి. నేను ఇక్కడ మూత పెట్టడం చూపించలేదు, కానీ మీరు మాత్రం తప్పకుండా మూతనైతే పెట్టుకోండి. మనం ఏ మంచి పని చేసినా కూడా అది నమ్మకంగా చేస్తే అది మనకి మంచి ఫలితాలనే ఇస్తుందండి. ఈ అక్షయ పాత్ర కూడా మనకి చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇంకా దీనిని మనం 3 నెలలకు ఒకసారి మార్చాలని చెప్పాం కదండి. అయితే ఈ అక్షయ పాత్రను అమావాస్య రోజున, అలాగే చవితి తిథి ఉన్న రోజున, మంగళ శుక్రవారాల్లో కాకుండా మిగిలిన రోజుల్లో బుధ శనివారాల్లో మార్చుకోండి. మీరు దీంట్లో ఉన్న ఉప్పు అన్ని కూడా తీసేసి వీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో అయితే వేసేయాలండి. అంటే ఈ ఉప్పుని పారే నీటిలో అయితే వదిలేయాలండి. ఒకవేళ అలా అవకాశం లేకపోతే ఎవరు తొక్కని చోట వేసేయవచ్చు. అలాగే ఇందులో వేసుకున్న గోమతి చక్రాలు, లక్ష్మీ కౌలు ఇవి ఉన్నాయి కదండి, ఇవి మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే మనం ఈ దీంట్లో పెట్టిన క్లాత్ ఉంది కదండి, బ్లౌజ్ పీస్, దీనిని మనం వాష్ చేసుకుని మళ్ళీ ఉపయోగించవచ్చండి. ఒకవేళ మనం ఈ కుండలో వేసినటువంటి ఉప్పు నెల రోజులకి కరిగిపోయినట్టు అనిపిస్తే అప్పుడు మళ్ళీ మనం దీనిని మార్చుకోవచ్చండి, లేదు అంటే 3 నెలలకు ఒకసారి మార్చవచ్చు. అలాగే మనం ఈ ప్లేట్లో
వేసిన ధాన్యం బియ్యాన్ని మనం ఆవుకైతే తినిపించేయవచ్చండి, లేదు అంటే పారే నీటిలో వేసేయవచ్చు. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున మనం అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడం వల్ల మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సకల సంపదలు అయితే కలుగుతాయండి. ఆ లక్ష్మీ అమ్మవారి కరుణ కటాక్షాల వల్ల మన సంపద అనేది వృద్ధి చెందుతుందండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.